అభిని వదిలించుకోవడానికి ఐడియా ఎలా ఉంది? ఐడియా బాగుంది, వర్కౌట్ అవుద్ది. అదిగో అభి వచ్చాడు చూడు. ప్రియా, నువ్వే ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానమ్మన్నావు, టచ్ చేసావు ప్రియా. నీలో ఈ మార్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గిఫ్ట్ ఏది? కుక్ అంటే ఇదిగో నీ గిఫ్ట్. కుక్కలకి అబ్బాయికి పడదని తెలుసు కదా, అందుకే తెచ్చాం. నువ్వు చెప్పే. దీని వెయిట్ 8 కిలోస్ 50 గ్రామ్స్. దీన్ని ఉంచుకో. ఉంచుకుంటే వారం తర్వాత వచ్చి దీని వెయిట్ చెక్ చేస్తా. తగ్గిందో నీది లవ్ కాదని తెలిసిపోతుంది. ఎలా? కుక్క పిల్లనే చూసుకోలేని వాడివి ఆడపిల్లనేం చూసుకుంటా? అయ్యో బాబోయ్, వారం రోజులు నాతో తిరిగేవా లేదో? నీకు బ్రెయిన్ బాగా పెరిగిందే. ఇప్పుడు నా లవ్ కుక్క కన్ఫర్మ్ చేస్తుందా? ఏం చూస్తున్నా? ఆడదన్నమాట కష్టమే, అయినా పర్వాలేదు. మనుషులే కుళ్ళుకునే రేంజ్ లో దీనికి లైఫ్ చూపిస్తా. ఇంత బరువు ఉన్నావంటే చేయగుర్తావంటే ప్లీజ్. ప్రేమ చూపిస్తే తో కూపుతుందన్నావు కదా, ముందు దాని తో కూపించుకో చూద్దాం. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఒక చోటు కూర్చోవా నువ్వు? బెదిరిస్తావేంటే? మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఫస్ట్ పాలు తాగమ్మా, నువ్వు లావైపోవాలి. చిచ్చి బుజ్జి మండిపోతుందే. వసే టార్చర్ పడుతున్నావు కదా, కోఆపరేట్ చేయవే. అమ్మా కూర్చోవే, రేపు చికెన్ బిర్యానీ తినిపిస్తాను, కొంతసేపు పడుకుందాం. నీ గొడవేంటే? ఈ దిండు తింటున్నావేంటి? పాలు తాగో, చెప్పింది తిను. ఇదేం గిఫ్ట్ రా బాబు? ఏంటే ఎందుకు ఆపా? నీ గిఫ్ట్ రోడ్డు మీద ఎలా తిరుగుతుందో అక్కడ చూడు. అభి, బుద్ధుందా నీకు? మహారాణిలో చూసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేస్తావా? అసలు ఏంటి మీ గోల? క్లారిటీ వచ్చింది నీది లవ్ కాదని. 3 రోజుల్లో 30 కేజీ తగ్గినట్టుంది. పాపం ఫుడ్ పెట్టాడో లేదో. అసలు ఇంతకీ ఎవడీడు? నువ్వు ఇచ్చింది ఆడది. జంటే మరి నేనిచ్చిన కుక్క పిల్లేది? కుక్క పిల్ల అనొద్దు, అది ఇంటే ఫీల్ అవుద్ది. దానికి ఒక మంచి పేరు పెట్టాను, ప్రియా. ప్రియా? నా ప్రియా డార్లింగ్ కి ఈ చేతులతోనే స్నానం చేయించాను, ఈ చేతులతోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాను, ఇప్పుడే జోలపాడి నిద్రపుచ్చాను. ఏంటి నమ్మవా? కావాలంటే చూడు చూడు. బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ఉంటావు, చాలా కష్టపడినట్టున్నావు. నా చేతులతో కాఫీ చేసి తీసుకొస్తా, వెయిట్ చేయండి. దాని లైఫే బాగుంది. ఈసారి ఏదైనా ప్లాన్ చేసి నన్ను గిఫ్ట్ గా ఇవ్వు, ఎంజాయ్ చేస్తా. అది ప్రీ ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టు ఉంది. ఏంటి కట్ చేసింది? ఫంక్షన్ హాల్ కూడా ఓకే. ప్రియా, ఈ ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతుంది చూడు. తీసుకో. హలో. ఫోన్ ఉంది కట్ చేయడానికి కాదు, మాట్లాడడానికి. మా బావ లిఫ్ట్ చేస్తుంటే నీ పీక కట్ చేసేవాడు. అంత లేదమ్మా, ఫోన్ లో నా పేరు చూసి భయపడి ఆడే కట్ చేసి ఉంటాడు. చా, సేఫ్ సైడ్ అని నీ పేరుకి బదులు కస్టమర్ కేర్ అని ఫీడ్ చేసుకున్నా, అది బతికించిందిరా నిన్ను. ఆహా, నువ్వు బయటపడవు గానీ నా మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఎక్కువే. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాయి, మనకు టైం లేదు. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, నేను రాను. ఓహో, మన పెళ్ళి అనుకున్నావా? దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ విషయం ఏంటంటే, నువ్వు రాకపోతే ఇక్కడ ఒక లవ్ మ్యారేజ్ ఆగిపోయేలా ఉంది. నా వల్ల లవ్ మ్యారేజ్ ఆగిపోతుందా? ఏంటో మాట్లాడేది? నువ్వు వస్తే చెప్తా, బాయ్. అది కాదు, వీడు పెట్టే టెన్షన్లకి జిమ్కి వెళ్లకుండానే సన్నపడొచ్చు. హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా,
నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీ ఈజ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా 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 ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు? ఆ ప్రియా ఈ టైం బాగుందా? పదండి రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతాడు. రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఏమండి మనం అసలు మాట్లాడుకుని 500 1000 అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే 1000 అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళేంటమ్మా? బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మాడికి ఏం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఇంతకీ ఎవరండి? మీరు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. మరి అల్లుడు అన్ని నేను చూసుకుంటా, నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల. ఆగండి. మీరు అడిగినట్టే 2 మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నాం. ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఓం శుక్లాం భరధరం ఏమండోయ్ ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. మళ్ళీ మొదలెట్టారు. ఆపండి. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చెరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి. నమస్కారం బాబాయ్. సాక్షి సంతకాలు పెట్టి సంతకం పెట్టరా. సంతకానికి 250. అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? సాక్షి సంతకం పెట్టే ఫ్రెండ్ ఒకటి రాలేదు. వాడి బదులు నువ్వు సైన్ చేయి. తీసుకో. లవ్ మ్యారేజ్ కాబట్టి సైన్ చేస్తున్నా. God bless you, my child. థ్యాంక్ యూ ఫాదర్. ఇక పెళ్ళి అయిపోయింది. ఈ మందంతా బయటికి పండి. పైకి చూడండి, అదిగో అరుంధతి నక్షత్రం. నాకు కనిపించట్లేదు చారి. కనిపించట్లేదా? రే అక్కడ స్టార్ ఉండాలి. ఏమైంది? ఎప్పుడో కట్టాక నేను గాలి పడిపోయింది. స్టార్ ఎక్కడ ఉండాలరా? చెంబు కొడతాను. తొందరగా వెళ్ళి కట్టి. పనికి నా మీద అరుస్తున్నారు అందరు ఇక్కడ. అరే మీరేం కంగారు పడద్దు. అరేంజ్మెంట్స్ అదిరిపోతాయి. ఆల్రెడీ అదిరిపోయింది. కెమెరా చూసి నవ్వండి. దరిద్రంగా ఉంది. పొద్దుట్లాడు దేరి. ఊరుకో చారి. ఇప్పుడంతా సెట్ అయిపోయింది. పైకి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ పెద్దలు ఆశీర్వదిస్తారు. పెద్దని పిలు. మరి దేవుడు తీస్తాడు. అల్లుడు నువ్వు పెళ్లి కొడుకురా. నువ్వు పట్టుకో. యాక్చువల్లీ దిస్ ఇస్ అ జూమ్. దిస్ ఇస్ ఎవరిని తగినట్టున్నాడు? ఏం పర్లేదు. ఏం పర్లేదు మేరీ. పెళ్లి తర్వాత పెద్దల ఆశీర్వాదం చాలా మంచిది. మీరు తీసుకోండి. ఫుల్ బాటిల్ అంటే మీకు, క్వార్టర్ బాటిల్ అంటే పిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓన్లీ 500. ఏ బ్రాండ్ అండి? 500 అల్లుడు. పట్టుకోండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఊరేగింపు విత్ 3 మార్ డాన్స్. అట్ట రిమోలేషన్ చూస్తారేంట్రా? వాయించండి. అంతా సరదాగా చేసాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే చాలా ఫన్నీగా ఉందండి. స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ us. ఈ మొక్కతో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్ గా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. బాయ్.